నమస్కారం, నా పేరు డాక్టర్ పురు ధవన్. మిల్లెట్స్ గురించి మాట్లాడతాం. ఇవి ఫేమస్ అవుతున్నాయి, కానీ కిడ్నీ ఫెయిల్యూర్ ఉన్న రోగులకు ఇవి హానికరమా అనే విషయాన్ని చర్చిస్తాం. మిల్లెట్స్ లో ఫైబర్, మినరల్స్ ఎక్కువగా ఉంటాయి, కార్బోహైడ్రేట్స్ తక్కువగా ఉంటాయి. ఇది బరువు తగ్గించుకోవాలనుకునే వారికి మంచిది. కానీ కిడ్నీ ఫెయిల్యూర్ ఉన్న రోగులకు మిల్లెట్స్ ప్రయోజనకరమా లేదా హానికరమా అనే విషయాన్ని ఈ వీడియోలో చర్చించబోతున్నాం. మిల్లెట్స్ లో ఎక్కువగా ఫైబర్ మరియు మినరల్స్ ఉంటాయి, కానీ కార్బోహైడ్రేట్స్ తక్కువగా ఉంటాయి. మేము తినే ఆహారంలో కార్బోహైడ్రేట్స్ తక్కువగా, ఫైబర్ మరియు మినరల్స్ ఎక్కువగా ఉంటే దానికి తనకు తానే ప్రయోజనాలు మరియు నష్టాలు ఉంటాయి. ఉదాహరణకు, ఒక వ్యక్తి 90 కిలోల బరువు ఉన్న మోటే వ్యక్తి మిల్లెట్స్ తీసుకుంటే అది అతనికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే అతనికి బరువు తగ్గించుకోవాలి. బరువు తగ్గించడం అంటే అతనికి మంచి ప్రభావం కలిగిస్తుంది. తన లీన్ బాడీని ఉంచుకోవాలనుకునే వారికి ఇది మంచిది. కానీ కిడ్నీ ఫెయిల్యూర్ ఉన్న రోగి మిల్లెట్స్ను ఎక్కువగా ఉపయోగిస్తే మరియు ఇతర ధాన్యాలను వదిలేస్తే, అంటే గోధుమలు, అన్నం వదిలేస్తే అతని శరీరంపై దానికి చెడు ప్రభావం ఉంటుంది. దీనికి కారణం ఏమిటంటే, కిడ్నీ చెడు అయితే శరీరంలో అనేక మార్పులు వస్తాయి. వాటిలో ఒక మార్పు ఏమిటంటే, మేము తినే ఆహారం ద్వారా శరీరంలో ప్రోటీన్ తయారవుతుంది. అది మూత్రం ద్వారా బయటకు వెళ్ళిపోతుంది. శరీరంలో ఏ ప్రోటీన్ ఉత్పత్తి అవుతుందో, ఏది పోగొట్టుకుందో అది మూత్రం బయటకు వస్తూనే ఉంటుంది. మీరు మీ ఆహారంలో కార్బోహైడ్రేట్స్ను తగ్గిస్తే దానికి ఫలితం ఏమిటంటే ప్రోటీన్ బయటకు వెళ్ళిపోతుంది. కానీ శరీరంలో కార్బోహైడ్రేట్స్ తక్కువగా ఉంటాయి. కార్బోహైడ్రేట్స్ ద్వారా తయారయ్యే ప్రోటీన్ కూడా శరీరంలో తగ్గడం ప్రారంభిస్తుంది. ఫలితం ఏమిటంటే రోగి బరువు తగ్గడం ప్రారంభిస్తాడు మరియు రోగి శరీరంలో బలహీనత కూడా ప్రారంభమవుతుంది. రోగి శరీరం ఎప్పుడూ మెలకువలో ఉండదు. మొదట కాస్త తగ్గుతుంది. ఉదాహరణకు, అది 5 నుంచి 3 వరకు పడుతుంది, తర్వాత మళ్ళీ పెరుగుతుంది. కానీ ఇప్పుడు అది 5 వద్ద ఆగడం లేదు. అది 6, 8 వద్దకి వెళ్తోంది. ఎందుకంటే శరీరంలో బలహీనత చాలా ఎక్కువగా ఏర్పడుతోంది. ఎందుకంటే మేము మా కడుపును మిల్లెట్స్తో నింపుతున్నాము. మిల్లెట్స్ చెడు కాదు, కానీ కిడ్నీ ఫెయిల్యూర్ ఉన్న రోగులకు మిల్లెట్స్ సరైనవి కాదు. మేము ఏమి గమనించాలి అంటే, మన శరీరంలో ఎనర్జీని కాపాడుకోవాలి. ఎందుకంటే మన కిడ్నీ చెడు అయితే దానికి శక్తిని ఇవ్వాలి, దాన్ని మరింత బలహీనంగా చేయకూడదు. అందువల్ల మీరు మీ శరీరాన్ని చూసి మీ కిడ్నీ బలహీనంగా ఉందా లేదా బలంగా మారుతున్నదా అనే విషయం అర్థం చేసుకోవచ్చు. మీ శరీరం బలహీనంగా మారుతున్నట్లయితే మీరు ఎత్తుకోలేకపోతున్నారు. శరీరంలో బలహీనత అనిపిస్తే కిడ్నీ ఒక్కడిగా బలంగా ఉండలదు. ఎందుకంటే కిడ్నీ శరీరం లోపల ఉంటుంది. శరీరానికి అందుతున్న శక్తి కిడ్నీకి కూడా అందుతోంది. కిడ్నీకి శక్తి ఇవ్వాలంటే శరీరానికి శక్తి ఇవ్వాలి. బలహీనత శరీరంలో రాకూడదు. జాతర తిని బలహీనత వస్తుంటే జాతరను మూసేయాల్సిందే. ఎందుకంటే బలహీనత పెరిగితే రోగి భవిష్యత్తుపై ప్రభావం పడడం ప్రారంభమవుతుంది. నేను అర్థం ప్రయత్నిస్తున్నాను. ఒక రోగి కిడ్నీ చెడు అవుతోంది. అది పూర్తిగా చెడు అయితే ఏమి జరుగుతుంది? డయాలిసిస్ లేదా ట్రాన్స్ప్లాంట్. మీ శరీరం చాలా బలహీనంగా ఉంటే, దానిలో శక్తి లేకపోతే డయాలిసిస్ సరిగ్గా జరగదు, ట్రాన్స్ప్లాంట్ కూడా జరగదు. అందువల్ల ఏమీ చేయాలి? మనం మన శరీరాన్ని చాలా బలంగా ఉంచాలి. కిడ్నీ పూర్తిగా చెడు అవ్వవచ్చు, కానీ శరీరం బలంగా ఉండాలి. ఎందుకంటే దీనివల్ల మనకు ఉన్న ఎంపికలు తెరిచి ఉంటాయి. గరిష్టంగా కిడ్నీ ఫెయిల్యూర్ మేము ఏమి తప్పు చేస్తామంటే ఆహారాన్ని చాలా కఠినంగా ఉంచుతాము. గీ లేదా 2 తిండా ఉడకబెట్టిన కూరగాయలు తిని తన కిడ్నీ నయమవుతుంది అని ఆలోచిస్తున్నాడు. కానీ గియా 2 తిండా మిల్లెట్ల ఆహారం తినేవాడు వారి శరీరం మరింత బలహీనంగా మారడం ప్రారంభిస్తుంది. మరియు శరీరం బలహీనంగా మారినప్పుడు కిడ్నీ కూడా బలహీనంగా మారడం ప్రారంభించింది. ఎందుకంటే మీకు కారణం చెప్పాను. మీ శరీరానికి మీరు తింటున్న ఆహారం, అదే ఆహారం కిడ్నీకి కూడా అందుతుంది. అలసి కిడ్నీకి ఆహారం సరఫరా లేకపోతే మీ శరీరం బలంగా ఉంటే కిడ్నీ కూడా బలంగా ఉంటుంది. కాబట్టి మనం ఏమి చేయాలి అంటే మన శరీర బరువును కాపాడుకోవాలి, దాన్ని పడకుండా ఉంచాలి. శరీరంలో శక్తిని పెంచాలి, తద్వారా శరీరంలో బలంగా మారుతుంది. ఇది కిడ్నీకి కూడా బలాన్ని ఇస్తుంది. కిడ్నీ బాగా పనిచేయాలంటే కిడ్నీని బయటకు తీసి ఎంత బలహీనంగా ఉందో చూడాలి. ఇది మీరు సరైన విధంగా ఆహారం తింటేనే జరుగుతుంది. కిడ్నీ ఫెయిల్యూర్ ఉన్న రోగులు కూరగాయలపై ఎక్కువ దృష్టి పెట్టాలి. ఎందుకంటే మీరు తింటున్న కూరగాయలు
మీరు కొంచెం ఎక్కువగా తింటే మంచిది, కానీ మీకు ధాన్యాలు కూడా తినాలి. ధాన్యాలు ఆపడం లేదు, గోధుమలు, అన్నం ఆపడం లేదు. అన్నం ఆపాల్సిన వారు డయాబెటిక్ ఉన్నవారు మాత్రమే. మీరు డయాబెటిక్ కాకపోతే మీరు చపాతీ తినవచ్చు. మీరు గాజర్, మటర్, గోబీ, పత్తా గోబీ, సలగం, పప్పులు, ఎంతైనా బీన్స్ తినవచ్చు. మీరు అన్ని కూరగాయలు తినవచ్చు. సాంబార్ వంటి ఐటమ్స్ తీసుకోవచ్చు. మిక్విడ్జ్ ఐటమ్స్ తీసుకోవచ్చు. పొడి పరాటాలు, గాజర్, ముల్లా, ఉల్లిపాయ, గోబీ పొడి పరాటాలు తినవచ్చు. ఇంట్లో చేసిన బ్రెడ్ లేదా మంచి బ్రెడ్ ఉంటే దాన్ని తీసుకుని తినవచ్చు. మీకు తెలిసిన బిస్కెట్లు ఉన్నాయి, అందులో చక్కెర తక్కువ ఉంటుంది, ప్రిజర్వేటివ్ తక్కువ ఉంటాయి, వాటిని తీసుకోవచ్చు. ఇంట్లో బేక్ చేసుకుంటే అప్పుడు అంతిమ ఎంపికలు ఉంటాయి. కిడ్నీ ఫెయిల్యూర్ ఉన్న రోగులకు ఆహారం తినడానికి మీ శరీరానికి ఏమి మంచిదో తెలుసుకోవాలి. మీ శరీరానికి మంచిది అంటే అది మీ కిడ్నీకి ఆటోమేటిక్గా మంచిది అవుతుంది. మీ శరీరంలో బలహీనత రాకుండా చూడాలి. మీరు ధర చెల్లించాల్సిన డైట్ను అనుసరించకండి, ఎందుకంటే కిడ్నీ ఫెయిల్యూర్ ఉన్న రోగుల్లో ఒకసారి బలహీనత వస్తే దాన్ని తిరిగి సాధించడం చాలా కష్టం అవుతుంది. శరీరంలో స్వెల్లింగ్ రావడం ప్రారంభమవుతుంది, బీపీ కూడా ఏర్పడుతుంది. ఫ్లూట్ యొక్క సమ్మేళనం జరుగుతోంది, అందువల్ల చాలా విషయాలు ఉంటాయి, వాటిని డాక్టర్కు నిర్వహించడం కూడా కష్టంగా మారుతుంది. అందువల్ల ఈ వీడియోను చూస్తున్న వారితో నేను ఆశిస్తున్నాను మీరు చాలా విషయాలు అర్థం చేసుకున్నారని. అయినప్పటికీ మీ మనసులో ఎలాంటి సందేహాలు ఉంటే మీరు అడగాలనుకుంటే మీరు స్వాగతం, మీరు ముందుకు వచ్చి అడగవచ్చు. ఇది తోడు నేను మీ అందరితో చెప్పాలనుకుంటున్నాను మరియు మీరు తప్పులు చేయరని ఆశిస్తున్నాను. దీనితో ధన్యవాదాలు.